తెలంగాణ బీజేపీ కిటకిటలాడేస్తోందా? పోస్టుల కోసం నాయకులు పోటీలు పడుతున్నారా? నాకు కావాలంటూ 3 పదవుల కోసం 30 మంది నాయకులు రేసులోకి వచ్చారా? పార్టీలు ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకు పెరిగింది? అసలు ఏ పోస్టు కోసం ఆ స్థాయిలో రేస్ మొదలైంది? తెలంగాణలో ఇప్పుడేం పొలిటికల్ సీజన్ లేకున్నా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నా బీజేపీలో మాత్రం కాస్త ప్రత్యేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని కమలం పార్టీ అధిష్టానం గట్టి పట్టుదలగా ఉండడంతో నాయకుల్లో ఉత్సాహం పెరుగుతోందని అంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే పార్టీలోని కీలక పదవుల్లో ఉంటే ఆ రోజుకు దక్కే ప్రాధాన్యం వేరుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట చాలామంది నేతలు. అందుకే పార్టీ పోస్టుల కోసం తెగ ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పార్టీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సంస్థాగత వ్యవహారాలన్నీ ఆ పదవుల్లో ఉన్నవాళ్ల ద్వారానే జరుగుతుంటాయి. పార్టీ కార్యక్రమాలు కార్యాచరణలో ప్రధాన కార్యదర్శి భాగస్వామ్యం కీలకం. అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ప్రధాన కార్యదర్శుల పదవులకు పిచ్చ డిమాండ్ పెరిగిందని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు పెరిగిందని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. కమిటీ లిమిటెడ్గా ఉంటోంది. పోస్టులు తక్కువ ఉంటాయి. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు ఉంటారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శితో కలిపి 4 ఉంటారు. దీంతో ఈ పోస్టులకు పార్టీలో గట్టి పోటీ ఉంది. పెద్ద సంఖ్యలో నాయకులు లైన్లోకి వచ్చి ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు చేసుకుంటున్నారు. గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరలోనే కమిటీ నియామకం జరిగే అవకాశం ఉండడంతో ఎవరికి వారు సీరియస్ ట్రయల్స్లో ఉన్నారట. ఇప్పుడున్న వాళ్లలో ఒకరిద్దరు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తుండడం పార్టీ వర్గాల్లో ఇంకా ఉత్కంఠను పెంచుతోంది. గత కమిటీలో కార్యదర్శులుగా పనిచేసిన వారు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి అడుగుతున్నారట. ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు సైతం జనరల్ సెక్రటరీ పదవి కావాలని లాబింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. గతంలో పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సైతం ఈసారి తమకు పోస్టు కావాలని, అది కూడా ప్రధాన కార్యదర్శి పోస్టే కావాలని ఒత్తిడి చేస్తుండటంతో వ్యవహారం మంచి రసకందాయకంలో పడిందన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. కొందరు నాయకులైతే తమకున్న పరిచయాలతో ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కూడా కలుస్తున్నారట. అలా ఉన్న 3 పోస్టుల కోసం 30 మంది పోటీ పడ్డం, అందులో 20 మంది దాకా సంఘ్ పెద్దల దగ్గరికి వెళ్లడంతో తెలంగాణ బీజేపీకి ప్రధాన కార్యదర్శుల ఎంపిక కత్తిమీద సాములా మారినట్లు చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముఖం చూడని వారు సైతం ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతుండడం ఆసక్తికర పరిణామం అంటున్నారు పరిశీలకులు. అసలా పోస్ట్ ఏంటి, ఆ బాధ్యతలో ఉన్నవారు ఏం చేస్తారో కూడా తెలియని వారు సైతం మాకు జీఎస్ కావాల్సిందే అని పట్టుబడుతుండడం చూసి ముక్కున వేలేసుకుంటున్నాయట బీజేపీ వర్గాలు. పార్టీ సిస్టమ్ పూర్తిగా అర్థం కాకుండా కొత్తగా వచ్చిన వారు సైతం అదైతేనే బాగుంటుందని అంటుండడంతో వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటోందట నాయకత్వం. కొందరైతే ప్రధాన కార్యదర్శి కోసం పట్టుబడితే కనీసం రాష్ట్ర కమిటీలో ఇంకో పోస్టు ఏదైనా ఇవ్వకపోతారా అన్న ఎత్తుగడతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి 3 ప్రధాన కార్యదర్శుల పోస్టుల కోసం 30 మందికి పైగా ఆశావహులు రేస్లోకి రావడం తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం.